ఏది ఏమైనా నేను మంత్రి ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం అంతా పచ్చదనం ఉంటుంది. మేడ్చల్ల జిల్లాలో 17 పార్కులు తయారు చేసిన 17 ప్రజలందరూ కూడా ఇవాళ పర్ఫెక్ట్గా పార్కులలో తింటున్నారు. సండే సాటర్డే వస్తే జాగా దొరుకుతలేదు పార్కులలో. మనం పార్కులను చెట్లను కాపాడుకుంటేనే మనం ప్రాణవాయు మనం కాపాడుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద అన్న చెప్పినట్టుగా కరువు వస్తుంది. కరువు ఎందుకు వస్తుంది? చెట్లు నరికితే వస్తుంది. చెట్లు పెట్టకపోతే కరువు వస్తుంది. ఇప్పుడు మన దగ్గర కరువు వచ్చినా కాపాడేది ఒకటి చెట్లు. కాబట్టి మనం ఇంకా చెట్లు పెట్టుకోవాలి. పచ్చగా ఉండే తెలంగాణ అంటే హరితారం, హరితారం అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే మల్లారెడ్డి, మల్లారెడ్డి అంటే మేడ్చల్. అంత పర్ఫెక్ట్గా ఉండే కానీ ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా చేయాలి. ప్రజలంతా కూడా పర్ఫెక్ట్గా రోజు వాకింగ్లు కానీ సండే పిక్నిక్లు కానీ పార్టీలు కానీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి అంటే అది మేడ్చల్ జిల్లాలోనే 17 పార్కులలో జరుగుతుంది. దాన్ని కాపాడుకోవాలి. మన అధికారులు కూడా రెవెన్యూ అధికారులు కూడా చెప్పారు. ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ కూడా చెప్పిండు 10,000 మొక్కలు ఇంకా పెడతామన్నారు. జర వర్షం పడంగానే పెద్ద ఎత్తున మన స్కూల్ పిల్లలతోటి కాలేజ్ పిల్లలతోటి భారీ ఎత్తున మళ్ళీ మేడ్చల్ పార్కులలో చెట్లు పెట్టి మనం కాపాడుకుందామని కూడా మనవి చేస్తున్నాం.